హలో ఫ్రెండ్స్. వామాకుల కోసం వెతుకుతుంటే మొక్క తీసేసామని గుర్తొచ్చింది. అది చూస్తే ఇక్కడుందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో రోజులైపోయింది తీసేసి. కానీ ఇంకా అది లైఫ్ అయితే ఉంది అందులోని. మళ్ళీ ఈ మొక్కను మనం పాతుకుంటే ఆకులైతే వస్తాయి. వామాకు చాలా కోల్డ్, కాఫ్ వీటికన్నిటికి మంచి మెడిసిన్ అనమాట. మనం వీటిని కషాయం లాగా కూడా తాగొచ్చు. లేకపోతే బజ్జీలు వేసుకున్నా బావుంటాయి. శనగపిండితో బజ్జీలు వేసి పిల్లలకి పెడితే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒక బ్లాక్ టబ్ ఖాళీగా ఉందని ఇందులో పెడుతున్నాను. దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు. ఈజీగా గ్రో అవుతుంది. ఒక కొమ్మని తీసుకెళ్ళి పెట్టిన ఆకుని తీసుకున్న ముదిరిపోయిన ఆకుని మనకి మళ్ళీ మొక్కంతా పెరిగిపోతుందనమాట. అంత ఈజీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. వాటర్ కూడా మనకి ఎక్కువ రెగ్యులర్‌గా వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా మొండి మొక్కనమాట. చూస్తున్నారు గదా! ఎన్ని రోజుల నుంచి అలా ఉండిపోయినా సరే అది ఇంకా చిగుర్లొస్తూనే ఉన్నాయి. వాము, మింట్ ఇవన్నీ కూడా మనకి మెడిసినల్ ప్లాంట్స్‌లోకొస్తాయి. రెగ్యులర్‌గా వీటిని మనం కషాయం రూపంలో తీసుకుంటా ఉంటే దగ్గు, కఫం, జలుబు ఇలాంటివన్నిటి కూడా మనకి రిలీఫ్ వస్తుందనమాట. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ gardening and videos.